ఈ సెషన్లో మనం విండోస్ 8లో స్కై డ్రైవ్ లేదంటే వన్ డ్రైవ్ అని కూడా అంటాం. సో స్కై డ్రైవ్కి లేటెస్ట్ వర్షనే వన్ డ్రైవ్ అనమాట. సో ఏదైనా సరే రెండిట్లో కూడా అంటే ఈ రెండు యాప్స్ కూడా ఆన్లైన్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకునేదానికి ఉపయోగపడతాయి. మరి స్కై డ్రైవ్లో కానీ లేదంటే ఏ యాప్లోకి మోస్ట్ ఆఫ్ ద యాప్స్ మీరు ఓపెన్ చేయాలి అంటే కంపల్సరీగా మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలి. అంటే అవుట్లుక్ అకౌంట్ కావచ్చు, లేదంటే హాట్మెయిల్ అకౌంట్ కావచ్చు. సో అది మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడే లాగిన్లో అడుగుతుంది మైక్రోసాఫ్ట్ అకౌంట్. నేను ఆల్రెడీ అకౌంట్ ఇచ్చేస్తున్నాను, సేవ్ చేసేస్తున్నాను. కాబట్టి ఏ యాప్ ఓపెన్ చేసినా నా అకౌంట్ ద్వారా ఆ యొక్క యాప్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అంటే స్కై డ్రైవ్ కావచ్చు, వేరే యాప్స్ కావచ్చు, ఏ యాప్స్ అయినా సరే కంపల్సరీగా మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారానే లాగిన్ కావాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. వన్స్ ఇచ్చేసిన తర్వాత పక్కనే సేవ్ బటన్ ఉంటుంది. సేవ్ ప్రెస్ చేసినట్లయితే సేవ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఇప్పుడు స్కై డ్రైవ్ ఓపెన్ చేశాను, నన్ను యూజర్ నేమ్, పాస్వర్డ్ అడగలేదన్నమాట. ఓకే, మరి ఈ స్కై డ్రైవ్లో మనం ఇట్లా డిఫరెంట్ ఫోల్డర్స్ని మెయింటైన్ చేస్తూ ఆ యొక్క ఫోల్డర్స్లో ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, డాక్యుమెంట్స్, పిక్చర్స్ అనే రెండు ఉన్నాయి. మరి ఇక్కడ 0 బైట్స్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ను నేను స్టోర్ చేయలేదు. మరి మీరు ఇట్లా కింద క్లిక్ చేయగానే మీకు కింద రైట్ బటన్, మౌస్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఆప్షన్స్ వస్తాయి. రిఫ్రెష్, న్యూ ఫోల్డర్, అప్లోడ్, థంబ్నైల్స్, సెలెక్ట్ ఆల్, ఇట్లాంటి ఆప్షన్స్. ఒక కొత్త ఫోల్డర్ కావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడూసాఫ్ట్ అనే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఫోల్డర్. సో స్కై డ్రైవ్లో ఇంకొక ఫోల్డర్ నాకు క్రియేట్ అయింది. మరి ఏదైనా మీ కంప్యూటర్లో ఉండే ఫైల్ని అప్లోడ్ చేయాలి, లేదంటే ఇంటర్నెట్లో ఉండే ఫైల్స్ని కూడా అప్లోడ్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇట్లా అప్లోడ్ అనగానే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ పైన ఫైల్స్ అని ఉన్నాయి. ఈ ఫైల్స్ దగ్గర క్లిక్ చేయండి. ఎక్కడ నుంచి మీరు అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్సా, పిక్చర్సా, మ్యూజిక్కా, వీడియోసా, ఏ ఏరియా నుంచి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ అని సెలెక్ట్ చేశాను. కంప్యూటర్లో ఏ డ్రైవ్లో నుంచి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయాలి. మరి ఇక్కడ కంప్యూటర్, నేను సి డ్రైవ్లో నుంచి ఎడూసాఫ్ట్ డీటెయిల్స్, ఇక్కడ ఈ డిఫరెంట్ ఫోల్డర్స్లో నుంచి ఒక సింపుల్ ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాను. యాడ్ టు స్కై డ్రైవ్. స్కై డ్రైవ్ అయితే స్కై డ్రైవ్, లేదంటే వన్ డ్రైవ్ అయితే వన్ డ్రైవ్. చూడండి, ఐటమ్ ఇన్ ప్రోగ్రెస్ అని రావడం జరుగుతుంది. మరి ఆ ఐటము మీ యొక్క స్కై డ్రైవ్లోకి యాడ్ అవుతుంది. ఈ యొక్క స్కై డ్రైవ్లో లేదంటే రీసెంట్గా వచ్చిన వన్ డ్రైవ్లో అయితే మీకు ఆల్మోస్ట్ 7 GB దాకా ఫ్రీగా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంది. 7 GB కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలంటే మీరు ఆ యొక్క స్పేస్ని పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ స్కై డ్రైవ్లో ఇన్ఫర్మేషన్ వన్స్ యాడ్ అయిన తర్వాత, ఫైల్స్ ఇవన్నీ యాడ్ అయిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నా సరే, అంటే మీరు వేరే టౌన్లో ఉన్నా, వేరే కంట్రీలో ఉన్నా సరే, ఎక్కడికి వెళ్ళైనా సరే, ఆన్ ది వేలో మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, మీరు ఆ యొక్క స్కై డ్రైవ్ లేదంటే వన్ డ్రైవ్ నుంచి ఇన్ఫర్మేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ స్లిప్ అనేది నాకు ఇట్లా
ఉంది, బ్యాంక్ స్లిప్ రావడం జరిగింది. మరి ఈ యొక్క బ్యాంక్ స్లిప్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కావాల్సి ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. డౌన్లోడ్ అంటే మీకు ఆ యొక్క ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. మరి ఫోల్డర్ని మీరు చూస్ చేసుకోవాలి. వద్దనుకుంటే క్యాన్సిల్ చేసేయండి. మరి దేని మీదైనా మీరు రైట్ క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఎడుసాఫ్ట్ అనే ఫోల్డర్ డిలీట్ చేసాను. మరి ఇప్పుడు బ్యాంక్ స్లిప్ మీద రైట్ క్లిక్ చేసి మనం ఓపెన్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే సెలక్షన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ ఫైల్స్ని అప్లోడ్ చేసుకొని స్కై డ్రైవ్లోకి డిఫరెంట్ లొకేషన్స్లో నుంచి మీ కంప్యూటర్ మీ దగ్గర లేకపోయినా సరే వేరే సిస్టంలో నుంచి ఎక్కడి నుంచైనా సరే ఇంటర్నెట్లో మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్లా స్కై డ్రైవ్ లేదంటే వన్ డ్రైవ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మీకు.